హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను చూపిస్తున్న క్వాంటిటీస్ ప్రకారం ఎలా అయితే చెప్పానో అదే క్వాంటిటీస్తో ప్రిపేర్ చేసుకుంటే ఈ పచ్చడి మనకి ఒక 2 months ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 months నుంచి 6 months వరకు కూడా నిల్వ ఉంటుందండి. అంటే మనము ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కొంచెం కొంచెంగా తీసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ పచ్చడి మనకి రైస్లోకి అలాగే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్ట్ వస్తుంది. నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగా 1 kg టమాటాలు తీసుకున్నాను. టమాటాలని ముందు మనం శుభ్రంగా కడిగి అసలు తడి లేకుండా తుడుచుకునండి. వీలైతే కొంతసేపు ఎండలో ఆరబెట్టుకుంటే చాలా మంచిది. ఇలాగ క్లీన్ చేసుకున్న ఈ టమాటాలని కొంచెం ఈ సైజులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg టమాటో తీసుకున్నాను కదండి. దీనికి ఒక 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని మనం బాగా లోపల ఏమీ గింజలు కానీ కాడలు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ చింతపండుతో పాటుగా నేను ఒక 50 గ్రాముల కారం తీసుకున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ ఒక 50 గ్రాములు తీసుకున్నాను. దీంతో పాటుగా వెల్లుల్లిపాయలు ఒక 1/2 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఒక 1/2 కప్పు తీసుకొని మనము ఇలా పైన రేకలంతా కూడా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోను నేను ఒక పెద్ద స్పూను నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే అదే స్పూన్తో ఒక పెద్ద స్పూన్ ఆవాలు కూడా తీసుకుంటున్నానండి. మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. అలాగే కారము, టమాటా, చింతపండు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం టమాటో గుజ్జు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను స్టవ్ పైన ఇలాగ ఒక పాన్ పెట్టుకుని ఒక 4 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ముందే శుభ్రం చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ టమాటాని మనం బాగా మెత్తగా గుజ్జుగా వచ్చే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 10 minutes పాటు ఇలాగే వదిలేస్తే ఇది బాగా దగ్గరికి వస్తుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలాగ మూత తీసి చూస్తే టమాటా అంతా చూడండి బాగా ఉడుకుతుంది కదా, వాటర్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు తీసుకున్నాం కదండి, ఒక 50 గ్రాముల చింతపండు. ఈ చింతపండు అంతా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మనము ఈ చింతపండుని బాగా శుభ్రం చేసుకుని వేసుకోవాలండి. ఇందులో గింజలు కానీ కాడలు కానీ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. నేను టమాటాలు కేజీ టమాటాకి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఒకవేళ మీకు పులుపు అడ్జస్ట్మెంట్స్ని బట్టి చూసుకొని ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే ఇంకా తగ్గించుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి టమాటా, చింతపండు అంతా కూడా బాగా ఉడికిపోవాలండి. బాగా దగ్గరికి వచ్చేసే వరకు కూడా మళ్ళీ మనము లిడ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కంటిన్యూస్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మనము మూత తీసి చూసుకుంటూ ఉంటే చూసారా టమాటా అంతా బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇలా మనము ఒకసారి గరిటెతోటి మెదుపుకుంటూ కలుపుకుంటే అండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి. నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా మెదుపుతూ కలిపితే అంతా ఉడికిపోతుంది. ఇంకా మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా ఎగిరిపోయే వరకు మాత్రం దీన్ని ఇలాగే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇదంతా కూడా బాగా కుక్ అయింది. ఇందులో చింతపండు కూడా మనకు అసలు కనిపించట్లేదు కదండి. ఇలా మొత్తం అంతా కుక్ అయితే సరిపోతుంది మనకి. మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. మనము టమాటాలని బాగా తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకున్నాం. అలాగే ఇలా మొత్తం ఉడికించుకుంటున్నాం కదండి. అందువల్ల ఇందులో ఉన్న తడి అంతా పోయి పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా అంతా బాగా మనకి దగ్గరికి వచ్చేసిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. అది చల్లారే లోపుగా
మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఇలాగ రేకలు వలిచేసుకొని వీటిని మొత్తం పైన పొట్టంతా తీసేసుకున్నాం కనుక ఒక 1 మినిట్ పాటు కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ వెల్లుల్లిపాయలు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలన్నీ జస్ట్ ఇలా వేడెక్కితే సరిపోతుంది అన్నాను కదా. ఇప్పుడు ఇలా వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇదే పాన్లో ముందే తీసుకున్నాం కదండి ఆవాలు, ఒక పెద్ద స్పూన్ ఆవాలు తీసుకున్నాం కదా, ఈ ఆవాల్ని అలాగే అదే స్పూన్తో ఒక పెద్ద స్పూను మెంతులు కూడా తీసుకొని ఇందులో వేసుకొని ఒక 1 మినిట్ పాటు మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగ ఆవాలన్నీ కూడా చిటపట్లాడుతున్నాయి. మెంతులు కూడా చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా, ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి టమాటా చింతపండు గుజ్జు, ఇదంతా కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకుని ఆ తర్వాత దీంట్లోకి మనము వెల్లుల్లి రేకలు కూడా ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని మొత్తం ఫైన్గా మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి బాగా ఫైన్గా పేస్ట్ అయింది కదా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 50 గ్రాముల కారం తీసుకున్నాం కదండి, ఆ కారం కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. సాల్ట్ ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పచ్చడి నిల్వ ఉండాలన్నా కూడా కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది. అలాగే మనం ఇక్కడ యూస్ చేసేవి కూడా టమాటో చింతపండు కనుక రెండు పులుపు ఉంటాయి కనుక కొంచెం సాల్ట్ కారం అనేది ఎక్కువే పడుతుందండి. ఇలాగ అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇదే మెయిన్, ఇక్కడ మనకి కారము మొత్తం ఈ పేస్ట్లో బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా నేను చూపిస్తున్నట్టు కలిపితే మొత్తం సాల్ట్ కారం అంతా కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకోవాల్సి ఉంటుందండి. దీనికోసం నేను ఇలాగ స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చా కొట్టుకొని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాల్సి ఉంటుంది ముక్కలుగా చేసుకుని. అలాగే ఎండుమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. ఈ పోపులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఇలాగ కొద్దిగా సింపుల్గానే పోపు వేస్తే సరిపోతుంది. ఒకసారి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనము ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చడి ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి మనము ఈ ఆయిల్లో బాగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇందులో ఉడికించుకోవటం వల్ల పోపు బాగా పచ్చడికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు మనకి ఈ ఆయిల్లో ఉడకడం వల్ల నిలవ కూడా ఉంటుంది పచ్చడి. ఇలాగ మొత్తం అంతా కూడా ఇందులో వేసుకొని ఈ పచ్చడికి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలాగ మనము ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటే అండి
మనకి పైకి కనిపిస్తున్న ఈ ఆయిల్ అంతా కూడా పచ్చడి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూసారా, ఇలాగా నేను చూపిస్తున్నట్టు కలుపుకుంటే పచ్చడి అంతా కూడా 2 మినిట్స్ తర్వాత ఆయిల్ని పీల్చేసుకొని మనకి పాన్ పట్టుకుని వదిలేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇదంతా కూడా బాగా రెడీ అయిపోయినట్టు. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని మనము ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా బయట పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఇది మనకి రైస్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి.